హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చేసి పార్ట్ 2 వ్లాగ్ ఇన్ మంత్రాలయం. సో పార్ట్ 1 వ్లాగ్ చూడకపోతే తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో పార్ట్ 1 వ్లాగ్ అయితే మేము మంత్రాలయం ట్రావెల్ జర్నీ అండ్ మా చాము బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, సూపర్ ఫన్ వ్లాగ్. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ కి అయితే విజిట్ చేస్తున్నాము. సో మేమందరం ఫస్ట్ టైం కదా ఈ టెంపుల్ కి వెళ్ళటం, బట్ చూడగానే నేను ఇంత పెద్ద టెంపుల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా చాలా బాగుంది టెంపుల్. అండ్ ఇక్కడైతే డ్రెస్ కోడ్ ఉంటుంది, ట్రెడిషనల్ గానే వెళ్ళాలి. సో ఇంకా అందరం ట్రెడిషనల్ గా రెడీ అయిపోయాం. అండ్ మా శారీస్ కానీ మా అవుట్ఫిట్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. సో మా చాముకి అయితే మేము సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఈ శారీ అండ్ బ్లౌజ్ తీసుకొని వచ్చి ఇచ్చాము. ఇంకా నేనైతే ఈ గ్రీన్ బాందని శారీ తీసుకున్నాను. అండ్ మా స్వాతి అయితే ఇలా బెనారసి శారీ అయితే వేసుకుంది. సో అందరి అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. ఇంకా టెంపుల్ లో దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో సాటర్డే కదా, ఇంకెక్కడన్నా రష్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా బానే ఉన్నారు. సో ఇంకా క్యూలలో ఎంత టైం అవుతుందా అని చెక్ చేసుకుంటున్నాము. బట్ పర్లేదు, మాకు దర్శనం అయితే క్విక్ గానే అయిపోయింది. అండ్ టెంపుల్ ఇన్సైడ్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలౌ చేయరు. బట్ ఇక్కడ ప్రదక్షిణ చేసే ప్లేస్ లో అయితే అలాంటి బోర్డ్స్ ఏం లేవు. సో మీరందరికీ కూడా చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. బట్ మీరు వీడియోలో చూసేదానికన్నా మంత్రాలయం టెంపుల్ డైరెక్ట్ గా వెళ్ళి చూడటం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో తప్పకుండా అందరూ వెళ్ళటానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ టెంపుల్ లో 3 టైప్స్ ఆఫ్ ప్రదర్శనలు అయితే అందరూ చేస్తున్నారు. స్వాతి అయితే మాకు ఇది గైడ్ చేసింది. సో అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా ప్రదక్షిణ చేయాలి. సో మేమైతే 1 రౌండ్ అయితే కంప్లీట్ చేసాము. సో చాలా బాగా పీస్ఫుల్ గా అన్ని టెంపుల్స్ లో ఉన్నట్టుగా స్వామివారు మనకి ఐడల్ రూపంలో కనిపించారు. ఇక్కడ రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి కదా, దానికి రిలేటెడ్ గా ఉంటుంది. సో నేను చెప్పడం కన్నా మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. అండ్ దట్ డే వీఆర్ సో బ్లెస్డ్. అండ్ ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా అక్కడ నుంచి అయితే క్విక్ గా వెళ్ళిపోతున్నాం, బికాస్ చాలా లేట్ అయింది. అండ్ పిల్లలు ఎవ్వరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, అందరూ చాలా హంగ్రీగా ఉన్నారు. అండ్ ఇంకా అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేము బట్ కొన్ని విజిట్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని వెళ్ళిపోయాము. అండ్ మేము తీసుకున్న హోటల్ వచ్చేసి టెంపుల్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, 7 హిల్స్ హోటల్. సో దానికి ఆపోజిట్ లోనే ఇలా ఒక స్మాల్ బ్రేక్ఫాస్ట్ హోటల్ ఉంటే అక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాము. ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ పూరి వాస్ రియల్లీ సూపర్ టేస్ట్ గా ఉండింది. సో ఇంకా పిల్లలందరూ బాగా డిహైడ్రేట్ అయిపోయారు టెంపుల్ కి వెళ్ళొచ్చి. ఇంకా అందరూ కూల్ డ్రింక్ అయితే తాగేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ టెంపుల్ అయిపోయాక నెక్స్ట్ హాఫ్ వచ్చేసి రిమైనింగ్ ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పి. సో ఒక 1 అవర్ అందరం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాం. అండ్ ఇక్కడ మనిషికి ఒక క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చానమాట, స్లింగ్ బ్యాగ్. సో ఫస్ట్ లో రిగ్రెట్ చేసింది కానీ ఆ తర్వాత బాగా నచ్చిందంట, వేసుకుంది. ఇంకా అందరం ఫ్రెష్ అయ్యాం కదా, లంచ్ చేసేసుకొని ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ చూద్దామని సో ఇక్కడ మంత్రాలయం టెంపుల్ లో అన్నదానం చేస్తారు. సో అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి వెళ్దాం అనుకున్నాం. బట్ మేము వెళ్ళిన రోజు ఏకాదశి అండ్ సంథింగ్ ఇంకేమో ఉంది, మరి ఆ రోజు అన్నదానం అయితే లేదంట. సో అందుకని మేము వేరే మామూలు హోటల్ కి అయితే వెళ్తున్నాం. అండ్ నేను మంత్రాలయంలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి నార్మల్ గా పెద్ద పెద్ద రెస్టారెంట్ స్టైల్ అలాంటివి ఏమీ ఉండవు. అన్ని ఇలాంటి స్మాల్ స్మాల్ హోటల్స్ ఉంటాయి. అండ్ పక్క హోమ్ స్టైల్ ఫుడ్ అయితే మనకి దొరుకుతుంది. సో చాలా బాగుందన్నమాట, ఇలా కూడా డిఫరెంట్ గా ట్రై చేయటం. సో ఇక్కడైతే మేము ఫుల్ మీల్స్ తీసుకున్నాము. సో ఇంకా లంచ్ చేసేసుకుని నెక్స్ట్ అయితే ఒక షేర్ ఆటో మాట్లాడుకున్నాము. అందరం కలిసి ఒకే ఆటోలో వెళ్ళటం రియల్లీ మెమరీ ఫర్ ఎవర్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్లీ మేము 2 ఆటోస్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు, బట్ ఇలా వెళ్ళటం అందరం ముచ్చట్లు చెప్పుకుంటూ జస్ట్ ఫన్ టైం చాలా చాలా బాగుంది. అండ్ అక్కడ కొంచెం దూరం మడ్ రోడ్ ఉంటుందన్నమాట, అక్కడైతే ఆటో నార్మల్ గా షేక్ అవ్వలేదు. సో మేము ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మంత్రాలయం నుంచి అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఇక్కడ మంత్రాలయం విజిట్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు. సో మేము ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ పట్టింది అనుకుంటా రీచ్ అవటానికి. సో ఇంకా అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి సింగిల్ స్టోన్ తో వాళ్ళు చేశారు. సో చాలా చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం. సో మాతో పాటు మీ అందరికి కూడా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఒక కొత్త ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. సో నాకు నేమ్ అయితే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా అసలు ఎలా ఉందనేది. సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 15 to 20 మినిట్స్ జర్నీ ఆటోలోనే. సో ఇంకా పిల్లలు, మేము, ఉదయ్, కోటి అన్న, విశ్వ అన్న అందరం ఫుల్ ఫన్ చేసుకుంటూ అసలు టైమే తెలియలేదు అనమాట, చాలా బాగా స్పెండ్ చేసాము.
నేను యాక్చువల్లీ మీకు ఈ వీడియోలో ఉన్న రా వాయిస్ పెడదాం అనుకున్నా. బట్ అక్కడ ఎయిర్ డిస్టర్బెన్స్ వల్ల మీకు సరిగ్గా వినపడట్లేదు. ఇంకా అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తుంగభద్ర రివర్. ఫస్ట్ టైం తుంగభద్ర రివర్ ని డైరెక్ట్ గా చూడటం. సో ఇంకా బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే మడ్ రోడ్ స్టార్ట్ అయింది. ఆ ఆటో అయితే అసలు చిన్నగా షేక్ అవ్వలేదు. సో భలే ఉండింది అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. మనం కార్ లో వెళ్తే కూడా దాని మీద ఆటోలో వెళ్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. సో భలే ఎంజాయ్ చేసాము. అండ్ మా స్వాతి చూడండి ఆటో ఎంత షేక్ అవుతుంటే కూడా కాన్స్టెంట్ గా కూర్చొని నిద్రపోతుంది అనమాట. ఇంకా అందరం తన్నే అబ్జర్వ్ చేస్తున్నాం ఎలా నిద్రపోతుందని. అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్లేస్ అయితే. చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపించింది. అండ్ నేను చెప్పాను కదా ఒక కొత్త ప్లేస్ అని, ఇదే. ఇక్కడే మన రాఘవేంద్ర స్వామి రెస్ట్ తీసుకునే ప్లేస్ అంట. సో ఒక వైపు తుంగభద్ర రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది, ఇంకో వైపు అయితే టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తూనే మేము ఒక కొంగని చూసాము. అది నేను చూస్తుండగానే విత్ ఇన్ సెకండ్స్ లో ఒక ఫిష్ ని పట్టుకొని తినేసింది. సో ఇది ఇలాంటి సీన్స్ అన్ని నేను యాక్చువల్లీ టీవీలో అలా చూస్తూ ఉంటాం కదా, డైరెక్ట్ గా చూడటం భలే అనిపించింది. సో ఆ రోజు బాగా ఎండగా ఉండింది కానీ బట్ కొంచెం కూల్ ఎయిర్ పాస్ అవుతూ ఉండింది. సో ఇంకా అక్కడ టెంపుల్ విజిట్ చేశాక ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ వచ్చి బిచ్చలమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. తుంగభద్ర రివర్ ఒక వైపు పాస్ అవుతూ ఉంటుంది. సో ఆ వ్యూ పాయింట్స్ కానీ చాలా కొత్తగా అనిపిస్తాయి. సో పిల్లలు ఎవ్వరూ నిద్రపోలేదు, ఇంకా టైర్డ్ అవుతున్నారు బట్ మేనేజబుల్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ద ఫేమస్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ అయితే చాలా చాలా ఫేమస్ అండి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి ఒకప్పుడు ధ్యానం చేసేవారు అని విన్నాను. అండ్ ఈ టెంపుల్ లో అయితే ఆల్మోస్ట్ మంత్రాలయంలో ఉన్నంత రష్ ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మంకీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ పిల్లలు అయితే బాగానే ఏడుస్తున్నారు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ మనకి సింగిల్ క్యూ లైన్ లోనే వెళ్ళాలి. సో ఒక ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది మాకు దర్శనం చేసుకోవటానికి ఇక్కడైతే. అండ్ మా మితులైతే వాళ్ళ తాతని అస్సలు వదలట్లేదు, అండ్ మా దైవికి అయితే వాళ్ళ డాడీని వదలట్లేదు. బాగానే కష్టపడ్డాం ఇక్కడైతే దర్శనం అయ్యేంత వరకు. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒక గృహ లోపలికి మనం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అండ్ డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఇంకా ఎలాగో టెంపుల్ లోపల ఫొటోస్ అలో చేయరు అండ్ మనము రికార్డ్ చేయాలనిపించదు మనకు కూడా. అండ్ ఇక్కడైతే పిల్లలందరికీ ఇలా దారం అయితే కడుతున్నాము ఆంజనేయ స్వామిది. అండ్ ఇంక దర్శనం అయితే చాలా కష్టపడి జరిగింది. తర్వాత అయితే కాసేపు బయట రెస్ట్ తీసుకుంటున్నాం. సో ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం కదా, అందరికి కూల్ కూల్ గా తాగాలనిపించింది. బట్ నాకు నిషికి మాత్రం ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో వీళ్ళెవ్వరికి తెలియకుండా నేను నిషి ఒక సైడ్ కి వెళ్ళి తింటూ ఉన్నాము. ఇంకా చూస్తే పిల్లలందరూ ఏడుస్తారు ఐస్ క్రీమ్ కావాలని. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆ హోటల్ కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఆ తుంగభద్ర రివర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా అందరం హాట్ గా టీ తాగేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత వెళ్దామని మా ప్లాన్. ఇక్కడ అనుకోని ఇన్సిడెంట్ ఒకటి జరిగింది తుంగభద్ర రివర్ లో. అందరం కాసేపు చాలా టెన్షన్ పడిపోయాము, ఇలా జరుగుతుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ సెకండ్ అసలు ఏం జరిగింది అనేది మీరు వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ టీ పాయింట్ అయితే ఎగ్జాక్ట్ గా మేము తీసుకున్న హోటల్ ఆపోజిట్ లోనే ఉంది. అండ్ ఇక్కడ టీ అయితే చాలా బాగుంది. సో 7 Hills హోటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది, ఎవరైనా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. ఇంకా అందరం అయితే టీ తాగేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాము. సో తుంగభద్ర రివర్ వచ్చేసి మన టెంపుల్ కి ఒక సైడ్ వెళ్ళాలి, బట్ నాకు ఎగ్జాక్ట్ గా చెప్పడం తెలియట్లేదు. సో మీరు అక్కడికి వెళ్తే మీకు చెప్తూ ఉంటారు రూట్స్ అన్ని. సో మా హోటల్ దగ్గర కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండింది. సో మేము సన్సెట్ అవ్వక ముందే రివర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ఫాస్ట్ గా వెళ్తున్నాము. సో టైం అయితే అరౌండ్ 5 అయింది. సో మేము ఆ డే మొత్తము ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా రెస్ట్ తీసుకుంటూ ఒక పక్క ఫుడ్ తింటూ ఒక పక్క ఎంజాయ్ చేస్తూ చాలా చాలా బాగా జరిగిందనమాట. అంతా మా స్వాతి ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి, నీ వల్ల ప్లాన్ సూపర్ హిట్ అయింది. అండ్ ఇక్కడ మంత్రాలయంలో తుంగభద్ర రివర్ దగ్గర ఈ ప్యారెట్స్ చాలా మంది పెట్టుకొని ఉన్నారు. సో ఇదేంటంటే వాళ్ళు మన మీద ఇలా ప్యారెట్ పెడతారనమాట. అండ్ పర్ హెడ్ చార్జ్ చేస్తారు. మీరు ముందే కాస్ట్ మాట్లాడుకోండి, మేము ఇక్కడ మాట్లాడలేదు కానీ అబ్బాయి చాలానే అడిగాడు మమ్మల్ని. సో మా దైవిక్ అసలు భయం లేకుండా వాడు ప్యారెట్ ని పెట్టుకోవాలని చూస్తున్నాడు. బట్ అది
దైవిక్ ఫింగర్ మీద ఎక్కట్లేదు, చాలా స్మాల్ ఫింగర్స్ కదా, దానికి బ్యాలెన్స్ దొరకట్లేదు. మా దైవిక్ మాత్రం ఫింగర్ మీద ఎక్కాలని అడుగుతూనే ఉన్నాడు. సో కాసేపు అయితే ఇలా ప్యారెట్ తో బాగానే ఆడుకున్నాడు. అండ్ ఇక్కడ తుంగభద్ర రివర్ దగ్గర ప్యారెట్సే కాకుండా హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో పిల్లలందరూ ఆల్మోస్ట్ ఎక్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఆ రివర్ సన్సెట్ కానీ ఆ ప్లేస్ కానీ ఒక వైబ్ అండి. సో అది వెళ్ళి ఎంజాయ్ చేస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుంది. అది మనం సింగిల్ ఫ్యామిలీ వెళ్తే మాత్రం నాకు తెలిసి ఏమంతా ఎంజాయ్ చేయలేం. ఇలా ఒక గ్రూప్ గా వెళ్తేనే బాగా ఫన్ గా ఉంటుంది. సో ఇలా ప్యారెట్ తో అయితే చాము బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఇంకా మా దైవిక్ అయితే మ్యాక్స్ ట్రై చేస్తున్నాడు ఫింగర్ మీద ఎలా అయినా దీన్ని ఎక్కించాలని చెప్పి, బట్ అదైతే ఎక్కలేదు వాడి ఫింగర్ మీద. అండ్ గీతేష్ ట్రై చేశాడు, గీతేష్ ఫింగర్ మీద అయితే కాసేపు ఉన్నింది. సో ఇలా ప్యారెట్ తో కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ సన్సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవైపు మా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. సో మేము వెళ్లే లోపల తెప్ప ఉంటుంది కదా, సో దాన్ని అయితే మాట్లాడుకున్నాము. సో అందరం కలిసి ఒకే తెప్పలో ఎక్కబోతున్నాము. ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్లీ ఒక తెప్పలో అందరం పట్టాం కదా, ఆల్మోస్ట్ మేము 12 మెంబర్స్ ఉన్నాము. సో ఒక 2-3 అని మాట్లాడుతున్నారు అనుకున్నాను, బట్ మాకు లక్కీగా ఒక పెద్ద తెప్ప అయితే దొరికేసింది. సో మేము వెళ్ళేసరికి దాన్ని అరేంజ్ చేశారు, బట్ నాకు ఎంత కాస్ట్ కి మాట్లాడారనేది తెలీదు. సో ఇంకా అందరం కలిసి తెప్పలోకి అయితే ఎక్కేస్తున్నాము. ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో ఇలా తెప్పలోకి ఎక్కడం, బికాస్ మాకు స్విమ్మింగ్ రాదు కదా, ఇది కొంచెం డేంజర్, పడిపోతే ఎలా అని టెన్షన్ గా ఉంది. బట్ కోటి అన్న, విశ్వ అన్న అండ్ ఉదయ్కి అయితే స్విమ్మింగ్ వచ్చు. సో ఇంకా నేను కోటి అన్న దగ్గర కూర్చున్నాను అనమాట. ఇంకా కోటి అన్ననే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. సో కోటి అన్న నాది కోటి అన్నది ర్యాపో చాలా బాగుంటుంది, మీరు నా వ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది. ఇంకా అలా ఫన్ రైడ్ అయితే జరుగుతుంది అనమాట. స్టార్టింగ్ లో తెప్పని ఆ రివర్ మిడిల్ దాకా తీసుకెళ్లారు. సో స్లోగా వెళ్తుంది కదా, ఇంకా టెన్షన్ ఏం రాలేదు. బట్ వన్స్ అతను దాన్ని రౌండ్ రొటేట్ చేయడం స్టార్ట్ చేశాడు, అప్పుడు రియల్ మజా. ఇంకా ఇక్కడ నుంచి అయితే రా వాయిస్ అయితే పెట్టబోతున్నాను. సో ఇది మరి ఎలా వస్తుందో నాకు తెలీదు ఎయిర్ డిస్టర్బెన్స్ వల్ల, బట్ మీరు కూడా ఫన్ మిస్ అవ్వకూడదు కదా. సో చూసి అయితే ఎంజాయ్ చేశారు. బర్త్డే గర్ల్ తో ఈవినింగ్ ఇన్ మంత్రాలయ తుంగభద్రలో జలకాల. ఇప్పుడు మీరు పెట్టుండే అంతే కదా ఉండేది లోపల. అప్పుడు భయపడ్డాడు చూడు ఏం కావాలా నిషి గోకర్ణ పోయినప్పుడు స్టీమర్ లో బోట్ తీసుకెళ్ళి మునిగిపోతే మేము లాక్కెళ్ళడానికి ఉన్నాలే. స్వాతి భయపడుతున్నావా? నీళ్ళలో ఉన్నప్పుడు అంట జుట్టు పట్టుకొని లాక్కొని చిల్డ్రన్స్ వద్దు. ఇక్కడ స్విమ్మింగ్ చేయాలనుకున్నారు. సో తెప్పలో అయితే ఇలా 12 మెంబర్స్ అందరం కలిసి ఒక 20 మినిట్స్ మంచిగా టైం స్పెండ్ చేసాము. ఒక మంచి ఫన్ రైడ్ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బట్ ఇక్కడితో అయితే మాకు ఇంకా సరదా అవ్వలేదు. ఇంకా మా స్వాతి ఉంది కదా, దిగుతాం మునుగుదాం అనేసరికి ఇంకా అందరం వెళ్ళిపోయాము. నీళ్ళైతే చాలా కూల్ గా ఉన్నాయి, బట్ ఓకే దిగచ్చు అనమాట. సో డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు అక్కడ. ఇంకా అందరం దిగేసాము. సో ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వరకు బాగా ఎంజాయ్ చేసాము తుంగభద్ర రివర్ లో. అది సన్సెట్ టైం కదా, బ్యూటిఫుల్ గా ఉండింది. ఇంకా మా దైవిక్ అయితే మొత్తం విశ్వాన్నే హ్యాండిల్ చేశారు రివర్ దగ్గర. అని నేను మీకు చెప్పాను కదా అనుకోని ఒక ఇన్సిడెంట్ జరిగిందని. ఇదే మా నిషి రింగ్ టక్కని నీళ్ళలో పడిపోయింది అని తను వెంటనే చెప్పడం, అని వెంటనే విశ్వ అన్న హ్యాండ్ పెట్టడం దొరకటం, రియల్ గా విశ్వ అన్న సూపర్ హీరోలా అనిపించారు నాకు ఆ మూమెంట్ లో.
సో ఇంకా రింగ్ పాయింట్ మాత్రం అది అంతా డిసప్పాయింట్ అయిపోయే వాళ్ళం. ఎలాగో లక్కీగా మాకు వెంటనే దొరకటం అండ్ మళ్ళీ మా ఫన్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చాము బర్త్డే ఇలా మంత్రాలయంలో చాలా బాగా జరిగింది. అండ్ మీకు ఎలా అనిపించింది మా మంత్రాలయం వ్లాగ్స్ అన్ని తప్పకుండా చెప్పండి. సో అందరం ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours అయితే తుంగభద్ర రివర్ దగ్గర టైం అయితే స్పెండ్ చేసాము. సో అందరం బాగా టైర్డ్ అయిపోయాము. బట్ వెంటనే హోటల్ కి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని అండ్ దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవాలా. బికాస్ ఇలాంటి న్యూ ప్లేస్ ఫస్ట్ టైం రావటం కదా, ఏదన్నా గుర్తుగా ఒక ఐటమ్ తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి సో ఇంకా ఫాస్ట్ గా అయితే హోటల్ కి వెళ్తున్నాము. బట్ ఈ టెంపుల్ ని ఎంతసేపు చూసినా చూడాలా అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ ఆర్కిటెక్చర్ కానీ ఆ వాల్స్ మీద ఉంది కదా, అది నేను మీకు తర్వాత జూమ్ లో చూపిస్తాను. సో సూపర్ గా ఉందన్నమాట. సో ఇక్కడైతే మేము అందరం వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సో మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ షాపింగ్ కని ఒక స్ట్రీట్ మొత్తం ఉంది, అక్కడ మనం ఏదన్నా తీసుకోవచ్చు అనమాట. సో కొంచెం బాగానే షాపింగ్ చేసాము. అండ్ ఇక్కడ చెప్పాను కదా వాల్స్ మీద ఇక్కడ మన మహావిష్ణుకి రిలేటెడ్ కానీ ఆల్మోస్ట్ ఆల్ గాడ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని ఏమంటారో మరి నాకు తెలియట్లేదు ఎగ్జాక్ట్ వర్డ్. సో చూడడానికి అయితే చాలా బాగుంది. నడుస్తున్నంతసేపు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో చాలా ప్లెజెంట్ గా అనిపించింది. సో ఈ టెంపుల్ కి మ్యాక్స్ అందరూ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మేము డే అంతా ఎలా ప్లాన్ చేసుకున్నామో అలాగే జరిగింది. అండ్ మంత్రాలయం దగ్గరలో ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి చూడటానికి. బట్ మేము ఓన్లీ 3 places విజిట్ చేసాము. మాకు సఫిషియంట్ అనిపించింది బికాస్ కిడ్స్ తో ఎక్కువ తిరగడం కూడా కష్టం. సో బెంగళూరు నుంచి వెళ్లే వాళ్ళకైతే డైరెక్ట్ మెజెస్టిక్ హెబ్బాల్ నుంచి బస్సెస్ ఉంటాయి. సో మీరు 1 night జర్నీలో వెళ్ళిపోవచ్చు మార్నింగ్ కి. సో ఈ వ్లాగ్ అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో టోటల్ మంత్రాలయంలో అసలు ఏమేమి చూడొచ్చు, మేము ఎలా టైం స్పెండ్ చేసాం అనేది ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ మేము కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, మీరు ఏమన్నా అడగాలనుకున్నా, ఏదైనా సజెస్ట్ చేయాలన్నా తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ గైస్, షేర్, లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.